హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th ఫిబ్రవరి. సో మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఇదనమాట. ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అయింది. అంతకుముందు కూడా ఉన్నటువంటి రెసిస్టెన్స్ సేమ్ ఏరియాలో బ్రేక్ అయింది. కొంచెం ఉంటే 185 వరకు వెళ్ళింది. కొద్దిగా ఉంటే రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో 22,200 కూడా టచ్ చేసేది. బట్ నిఫ్టీ అక్కడ వరకు అయితే బుల్స్ అయితే లాక్కెళ్ళారు గ్యాప్ అప్తో. సో రేపటికైతే చాలా సింపుల్, ఇంకా చాలా క్లియర్గా ఉంది చార్ట్ అయితే. సో మనం 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాం. చూసుకుంటే కనుక మంచిగా డబ్ల్యూ ప్యాటర్న్, అలాగే ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే 3 టాప్స్ ఎగ్జాక్ట్గా సేమ్ ఏరియాలో రివర్స్ అవడాన్ని అయితే మనం గమనించవచ్చు. సో ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అయితే మనం చెప్పుకుంటూ ఉంటాము. సో రేపటికైతే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 22,000 పైన, అంటే 22,200 పైన కనుక 15 minutes కూర్చుంటే చాలా మంచి షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో, అంటే జనరల్గా వచ్చేసరికి సెల్లర్స్ ఎవరైతే ఉంటారో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి దీనిపైన ఉన్నటువంటి స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో 22,200, 400, 500 ఏవైతే ఇవి రైట్ చేసి ఉంటారో వీళ్ళు వచ్చేసి షార్ట్ కవర్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో మనం ఒక మంచి ర్యాలీ కూడా చూడొచ్చు ఇక్కడ. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇవాల్టి హై ఏదైతే ఉందో దానిపైన 15 minutes క్యాండిల్ కూర్చుంటే కనుక దట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ టు గో లాంగ్. ఓకే, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక 22,100 వరకు కూడా నో ట్రేడ్ జోన్ ఏదైతే ఈ లెవెల్స్లో మధ్యలో ఉందో 150 to 100 మధ్యలో ఉంటుందో డెఫినెట్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేయండి ఈ ఏరియాలో. సో మార్నింగ్ ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక ఈ ఏరియాస్లో బెటర్ ఫ్రెష్ పొజిషన్స్ ఏం తీసుకోకపోవడం. 22,100 కింద కనుక మనకి ఒక క్యాండిల్ కనుక కూర్చుంటే డెఫినెట్గా మనకు ఒక 50 points అండ్ దెన్ 22,000 దగ్గర, అంటే ఓవరాల్గా 100 points వచ్చేసి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2గా అయితే మనకు ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలో కనుక మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది అనుకుంటే కనుక 21,900 కూడా మనం డౌన్ సైడ్ టార్గెట్గా అయితే మనం చూడొచ్చు. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాము. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే ఏదైతే లో ఉందో దాన్ని మాత్రం బ్రేక్ చేయకుండానే హయ్యర్ లోస్ అయితే వేసుకుంటానే వెళ్తుంది ఇంకా కూడా. సో ఏదైతే ఈ ప్రీవియస్ డే లెవెల్ ఏదైతే ఉందో 22,000 ఆర్ఎల్స్ 21,900 ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా బై అండ్ డిప్స్లోనే మనం మార్కెట్స్ వ్యూ ఉంటే బెటర్. ఎప్పుడు కూడా మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, హయ్యర్ హైసా లోయర్ హైసా అనేది చూసుకుంటే మనకి తెలుస్తుంది ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేసి. సో రేపు ఇన్ కేస్ 22 కనుక బ్రేక్ చేస్తే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అప్ టు 22,400 అండ్ 600 వరకు కూడా ఎక్స్పైరీ వరకు అయితే అవకాశం ఉంది, వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది. బట్ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది ఇంకా అయితే బ్రేక్ కాలేదు. ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక చాలా క్లియర్ కట్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్ మనం అనుకున్నాము ఈ ఏరియాలో నుంచి మనకి డిఫెండ్ చేస్తే మంచిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి అండ్ అగైన్ ఈ లెవెల్స్ వరకు చూడడానికి అవకాశం ఉంటుంది అనేసి. బట్ అది ఇంకా మనకి ఆ టైంలో కూడా మనకి ఫెయిల్ అయ్యి కిందకి రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం అదే సేమ్ పొజిషన్లో ఉన్నాము. 46,750 ఏదైతే ఉందో క్రూషియల్ లెవెల్, ఆ లెవెల్ దగ్గరే ఉంది. సో రేపటికైతే కనుక 46,250 చాలా క్రిటికల్. సో 46,250 బ్రేక్ అయ్యేంత వరకు కూడా షార్ట్స్ అయితే ప్లాన్ చేసుకోకపోవడం చాలా చాలా బెటర్. సో నో ట్రేడ్ జోన్ అండ్ బై సైడ్ జోన్కి ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం సో దట్ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే మనకు ఒక దిస్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో రేపు మనం వెళ్ళాలి అనుకుంటే కనుక షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేంత వరకు వెళ్ళొద్దు. ఇక్కడ మనం గమనిస్తే కనుక మల్టిపుల్ సపోర్ట్స్ ఈ ఏరియా నుంచి తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే BTST PE ఇచ్చాము. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే 46,400 ఈ ఏరియాలో రివర్సల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ హూఎవర్ హోల్డింగ్ ద BTSTs సో వాళ్ళకి ఈ ఏరియాస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవడం బెటరు. 46,400 అండ్ 46,300 లెవెల్స్లో అయితే కనుక ఒకవేళ ఈ ఏరియాలో, అంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ ఏదైతే వచ్చిందో ఈ ఏరియాలో, అంటే 46,700
అండ్ 46,500 దగ్గర కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఏదైతే ఈ డే హై ఏదైతే ఉందో ప్రీవియస్ కూడా ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో దాన్ని మించి ఒక 15 మినిట్స్ క్యాండిల్ అండ్ ఫ్యూచర్లో మంచి గుడ్ వాల్యూమ్ ఉంది అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ లాంగ్ సైడ్. ఈ ఏరియాలో ఇనిషియేట్ చేయడం బెటర్. అంటే 46,750 ఆర్ 800 లెవెల్లో మనం ఇనిషియేట్ చేయడం బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,400గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ లెవెల్లో కనుక అవకాశం వచ్చింది అనుకుంటే 46,300లో, సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,100గా మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియా అంటే 45,800. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకుంటా ఉన్నాం ఈ ఏరియా చాలా క్రూషియల్ సపోర్ట్, మేజర్ సపోర్ట్ అనేసి లెవెల్స్లో. ఇన్ కేస్ ఒకవేళ ఫిన్ నిఫ్టీ ఉంది కాబట్టి రేపు ఇన్ కేస్ మనకి ఏమన్నా లైక్ మంచి మూవ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టార్గెట్ 3 కూడా మనం సెట్ చేసి పెట్టుకుందాం 45,400. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో ఫిన్ నిఫ్టీ మంచి ఛానల్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ఒక పెద్ద ట్రెండ్ లైన్తో మనకి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ కూడా మనం చూడడానికి అయితే అదే సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి మన షార్ట్స్ అయితే ఇనిషియేట్ చేయడానికి ఈ లెవెల్ అయితే బెటర్. 20,490 ఆర్ 480 కింద 15 మినిట్స్ క్యాండిల్ కూర్చున్నప్పుడు. అండ్ ఫస్ట్ టార్గెట్గా 20,400 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 20,300కి అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 490 దగ్గరకు వచ్చింది అనుకుంటే కనుక ఈ టైంలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ప్రైస్ యాక్షన్ అండ్ ఓఏ డేటా చూసుకొని దాన్ని బట్టి ఇనిషియేట్ చేయండి. ఒకవేళ సేమ్ అప్లికబుల్స్ టు ఇయర్ ఆల్సో ఫిన్ నిఫ్టీ ఆల్సో 20,600 పైన కనుక కూర్చుంటే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ ఇమీడియట్గా 100 పాయింట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 20,900 వచ్చేసి మనకి సెకండ్ టార్గెట్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ చెప్పినట్టు మనకి 20,600 అయితే మనకి బ్రేక్ అయ్యింది, ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంది అంటే కనుక మనకి షార్ట్ కవరింగ్ దీంట్లో కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ 732, అలానే మనకి సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్లో మనం తీసుకుంటే సరిపోతుంది 20,900. అలాగే ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఈ టాప్ ఏదైతే ఉందో 21,000 మనకి థర్డ్ టార్గెట్, అలాగే ఫైనల్ టార్గెట్గా మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఓఏ క్విక్గా చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ చూసుకుంటే కనుక 25 lakh ఉంటే ఇక్కడ 30 lakh ఉంది. స్లైట్లీ పుట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు, కొంచెం డిఫరెన్స్. అలానే ఫిబ్రవరి మంత్ ఎండ్ అండ్ మార్చ్ మంత్ ఎండ్ అండ్ ఏప్రిల్ మంత్ ఎండ్ ఓవరాల్గా చూసుకుంటే 6.57 ఏదైతే ఉందో కాల్స్ ఉన్నాయి అండ్ 7 lakhs ఏదైతే ఉందో పుట్స్ అయితే ఉన్నాయి. కొంచెం స్లైట్గా డిఫరెన్స్, పుట్స్ వచ్చి 51% ఉంటే 48% వచ్చేసి కాల్స్ అయితే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ ఓవరాల్గా పెద్ద గ్యాప్ అప్ కానీ పెద్ద గ్యాప్ డౌన్ కానీ అవకాశం అయితే లేదు. యాజ్ పర్ ఓఏ డిఫరెన్స్ అయితే 48,000 ఉంది అండ్ పీసీఆర్ వచ్చేసి 1.07 చేంజ్ ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి బ్లడ్ రిపోర్ట్స్లో అట్లా వస్తాయి కదా, సో ఏది పారామీటర్స్ ఏది తీసుకోవాలి అనేసి సో ఈజీగా ఉంటుందని నేను ఇక్కడే మెన్షన్ చేశాను. సో అబోవ్ 1 ఉంటే కనుక బేరిష్ అండ్ బిలో 1 ఉంటే కనుక బుల్లిష్గా మనం పరిగణించుకోవాలి. సో ఇప్పుడు అంత పెద్ద బేరిష్ అని అయితే మనం చెప్పుకోకలేదు, ఎందుకంటే మనం చూసాం చార్ట్లో కూడా అదే చెప్తుంది, చాలా దగ్గరగా సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా బేరిష్నెస్ లేదు, అలానే బుల్లిష్గా కూడా లేదు. సో రేపు సిచ్యువేషన్ బట్టి మన లెవెల్స్ బట్టి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది చేసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోండి. హోప్ యూ లైక్ ద వీడియో, లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.